డబ్బు బంగారం కోసం యజమానిని పని మనిషి చంపేసిన ఘటన విజయవాడలో జరిగింది. ఎన్టీఆర్ కాలనీలోని వెంకటరామారావు ఇంట్లో 3 రోజుల క్రితం పని మనిషిగా చేరింది అనూష. తన తల్లి బాగోగులు చూసుకుంటుందని అనూషను కేర్ టేకర్ గా పెట్టుకున్నారు. కానీ ఆమె వెంకటరామారావు పాలిట మృత్యువైంది. అర్ధరాత్రి వెంకటరామారావు గదిలోకి వెళ్లి ఆయనను హతమార్చింది అనూష. బీరువా బద్దలు కొట్టి డబ్బు బంగారంతో పరారైంది. ఆధారాలు గుర్తించేందుకు వీలు లేకుండా వెంకట్రావుకు శరీరంపై అనూష కారం చల్లింది. అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉన్న వెంకట్రావును చూసి ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అనూష అతని భర్తను అదుపులోకి తీసుకున్నారు. భర్త సాయంతో వెంకట్రావు ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది అనూష. అయితే ఘటనకు సంబంధించి ఇంజనీర్ రామారావు గురించి కీలక విషయాలు చెప్పారు. ఆయన దగ్గర పనిచేస్తున్న పాత పని మనిషి పూర్ణ. వెంకటరామారావు ఇంటిలో తాను 7 ఏళ్లు పనిచేశానని, ఏనాడు రామారావు తనపై కోపం లేదని చెప్పారు. ఇక అంత మంచి మనిషిని చంపిన నిందితురాలు అనూషను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. 7 సంవత్సరాలుగా కూడా వెంకటరామారావు గారి ఇంట్లోనే పనిచేశారు. ఆవిడ 7 ఏళ్ళుగా పనిచేసినప్పుడు కూడా ఎంతో సహాయపడ్డారు. రామారావు గారు అలాంటి మనిషి కాదు, గొడవలకి కానీ తగువులకు కానీ అసలు తిట్టే మనిషే కాదు అనేసి చెప్తూ ఉన్నారు. అనూషని కూడా ఎప్పుడు అపాయింట్ చేసుకున్నారో తెలియదు. నాకు హెల్త్ బాగోక నేను మానేస్తాను, నేను ఉంటే ఇంతటి సంఘటన జరుగుండేది కాదేమో అంటూ కూడా ఆ తల్లి విలపిస్తుంది. పని మనుషులందరూ కూడా ఒకే రకంగా ఉంటారని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు అపాయింట్ చేసుకునే మనుషుల్ని కూడా అంటే ఆ సందర్భాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఆ ఎమర్జెన్సీని బట్టి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అనూష అనే ఆవిడ్ని ఖచ్చితంగా అంటే అనాలోచితనంగానే ఆవిడ్ని అపాయింట్ చేసుకున్నారా ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. అమ్మ, ఇప్పుడు ఒక పని మనిషి అలా చేసింది, మీరు కూడా అంటే గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు మీరు? అంటే ఇలా చేసిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు కదా. మాకు మనిషిని తెచ్చిచ్చిద్దమ్మా, చెయ్యొచ్చు అలాగా దుర్మార్గురాలు. కడమ వాళ్ళు కష్టపడుకునే వాళ్ళు నోటికాడు కూడా తీయటమే కదమ్మా. ఆ ద్రోహి మరి మీరే ఏం శిక్ష చేస్తారో అయ్యండి. ఆ ద్రోహి అలా చేయకూడదు కదమ్మా, వెళ్ళిపోవాలి నచ్చకపోతే, అంతే కదమ్మా. అంటే ఆ అమ్మాయి తాళాలు కూడా బీరువా తాళాలను కూడా చాలా చాకచక్యంగా తీసుకుని బంగారం కూడా బద్దలు కొట్టేసి తీసుకెళ్ళిపోయిందంట. అంటే అంత ఈజీగా ఆయన పక్కన పెట్టేస్తూ ఉంటారా తాళాలు, కానీ మర్చిపోతూ ఉంటారు అలా ఏమన్నా రామారావు గారు? అంటే మీరు 7 ఏళ్ళుగా చేశారు కదా, అలా ఎప్పుడైనా చూసారా? అంటే జాగ్రత్త పడడం జాగ్రత్త పెట్టుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారమ్మా, ఇంట్లో పెట్టుకుంటారు. సార్ గారు ఇంట్లోనే పెడతారు తాళాలు. ఆవిడ తాళాలు తీసి బద్దలు కొట్టి మరి బంగారాన్ని పట్టుకెళ్ళి ఉంటుందమ్మా. సార్ గారు ఇంట్లోనే పెడతారు. సార్ గారు ఎవరినైనా నమ్మారు అంటే మనస్ఫూర్తిగా అన్ని చెప్పేస్తారు, లోపల ఉన్న సీక్రెట్స్ అసలు ఏం చెప్పరు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారని లేదు చెప్పరు. తినండి, తిను, నేను వచ్చేదాకా చూడడం ఇస్తారా? ఇంట్లో మంచిగా వండుకుని తిను, పెట్టేసి చూసుకుని వెళ్ళు అనేసి ఇస్తారండి. బాగానే ఉంటారండి, గసురుకోరు, తిట్టరు, కోపపడరు. మేము ఇంటికి వెళ్ళాలండి, పిల్లల్ని చూడాలంటే ముందు వంట మాట తర్వాత అమ్మ రాత్రి కూరలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టి వెళ్ళిపోను, ముందు పిల్లల తర్వాత అంటారు. ఇంట్లో వాళ్ళని చూసుకొని చెప్తుంటారా? అది పరిస్థితి మొత్తం మీద చూస్తే అంతకుముందు పనిచేసిన ఆవిడ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంత ప్రేమగా ఆయన చూసుకునే మనిషిని ఎలా చంపబుద్ధి అయింది, ఆవిడని ఖచ్చితంగా ఎలాంటి శిక్ష వేస్తారు, ఆవిడ ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి అంటూ కూడా గతంలో వెంకటరామారావు గారు ఇంట్లో పనిచేసిన పని మనిషి మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ.